ఇంత చేశాక ఇంత చెందాక 2 years నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి. నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే. ఎవరితో ఉండాలి? నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా.